ఊరంతా దింపి మీకు మొత్తం బ్లాగ్ చూపిస్తాం. మా ఊరోళ్ళు ఎట్లుంటారు ఏం కథ అనేది. ఆ ఊరంతా చూపించే ముందు ఫస్ట్ మన ఇల్లు చూపెట్టాలి కదా. ఇక ఇదైతే నా రూము, మీరు రోజు చూసేదే. బయట మా అమ్మ నాన్న మాట్లాడుకుంటుర్రు, మీకు అది కూడా చూపిస్తాను. పదండి రండి నాతోని. ఏంది, నేనేం పని పాట చేసలేనా? ఇంట్లో కూర్చొని పుణ్యాన్ని తింటున్నా. నేను ఇంట్లో అంతా చూసుకొని ఇదంతా చేయకపోతే నువ్వు పోయి జాబ్ చేస్తావా? నీకు వండి పెడుతున్న రోజు ఒక రోజు ఏదో కట్టినందుకు బాక్స్ గిన్ని మాటలు అంటావా? ఇక రేపటి నుంచి నేను వంట ఏం చేయ, నువ్వే చేసుకొని తిను. నీ కొడుకు కూడా నువ్వే పెట్టుకో, అప్పుడు కానీ నీకు తెలివి రాదు. ఏందే జగన్ మీద ఏదో నువ్వే చేసినట్టు అంటున్నావా? అందరు చేసలేరా ఇంట్లో ఆడోళ్ళు? ఇక గది కూడా చేయకపోతే ఇంకెందుకే? నీ అవ్వ రోజు ఆఫీస్కి ఎంత కష్టపడి పని చేస్తే కానీ పైసలు వస్తున్నాయి. నీకు బాగా తెచ్చి పెడుతున్నందుకు కళ్ళు మొత్తం నెత్తికెక్కినాయి. ఓ అమ్మలారా, ఓ అవ్వలారా, చూస్తుర్రా ఎన్ని మాటలు అంటుండో నా మగడు నన్ను. ఒక్కరోజు శాతనైతలేదని బాక్స్ చేయకపోతే ఎన్ని మాటలు అంటుండో. సుషిరా ఫ్రెండ్స్, నేనే కాదు మా అమ్మ నాకన్నా పెద్ద డ్రామా క్వీన్, నాకన్నా ఎక్కువ డ్రామా చేస్తుంది. మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్. చూడుండ్రి. ఓ ఏం రోగం పుట్టిందే నీకు? గట్ల ఓడుతున్నావు? ఇప్పుడు ఏమన్నానే నిన్ను? అనిందంతా అని ఇంకేమనాలి? ఈ అవ్వ నోర్ముయే, నీకు దండం పెడతా. అందరు వచ్చి నేను నిన్నేమో అన్నట్టు నిన్ను కొట్టినట్టు ఎడవకే, నా ఇజ్జత్ అంతా తీయకే. నువ్వేంద్రా నీ అమ్మని ఆపరా? గా వీడియో తీసుకుంటే ఇంకా ఉన్న కాస్త ఇజ్జత్ అంతా తీస్తావారా నువ్వు? పో దాన్ని ఆపు పో. నాన్న నువ్వు నాకు చెప్పకు, నాకు వీడియో కావాలి. అమ్మ మంచి కంటెంట్ ఇస్తుంది నాకు వ్లాగ్కి. నేను అస్సలు ఆపను వీడియో, నువ్వే ఆపుకో అమ్మని. ఈ అవ్వ ఎక్కడ దొరికిర్రా నాకు? వీడేమో ఫోన్ పిచ్చోడు, వ్లాగ్ అనుకుంటే ఏదో తీస్తాడు. ఇదొకటి ఏమన్నా అంటే చాలు ఇక ఇంత డ్రామా చేస్తుంది. ఇద్దరు మంచి దొరికిర్రా నాకు. నన్నే కాకుండా ఇంకా నా కొడుకుని కూడా అంటున్నావా? నేను పుణ్యానికి తింటున్నంట. మా అమ్మయ్య అప్పుడు ఆ కాలంలోనే 20 లక్షలు ఇచ్చిరు నీకు కట్నం. గంత కట్నం తీసుకొని కూడా మళ్ళీ నన్ను అంటావా? ఇంక నా కట్నం నాకు ఇయ్యి, ఇప్పటికి వడ్డీ ఎంత అవుతుందో వడ్డీ కట్టించి ఇయ్యి. నేను బిక్తాను నా కొడుకుని తీసుకొని. వడ్డీ కట్టిస్తే నేను ఇంక ఉంటానానే? ఆ 20 లక్షలకి ఇప్పుడు మన పెళ్ళయ్యే 20 ఏళ్ళు అవుతుంది. ఎంత కావాలనే వడ్డీ? అరేగా మళ్ళీ నన్ను అంటావా ఉట్టి కూర్చొని తింటున్నావని? నేను మళ్ళీ ఒకసారి అన్నావనుకో, సపడేగా నా 20 లక్షలకి వడ్డీ కట్టి సపడేగా వీక్తా నేను. ఈ అవ తప్పైందే, క్షమించే. ఏదో ఒకటి బయట పోయి మన్నో ఏదో బుక్కుతా గానీ నువ్వు నాకు ఇచ్చుడు